నమస్తే మేడం. నమస్తే మేడం, ఏంటి మేడం మంగళగిరి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి మంగళగిరి రాజకీయాలు? మంగళగిరి నియోజకవర్గం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే క్యాండిడేట్ వైసీపీ క్యాండిడేట్ గెలుస్తాడు, దాంట్లో ఏ తేడా లేదు. మాకు ఏ సందేహం కూడా లేదు, పక్కాగా వైసీపీనే వస్తుంది, వైసీపీ క్యాండిడేటే గెలుస్తారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ అంతా అసంతృప్తితో ఉంది. ఆర్కే రాజీనామా తర్వాత క్యాడర్ యాక్టివ్ లేదు మంగళగిరిలో. ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేషే అధికారం స్థాపించబోతున్నాడు తెలుగుదేశం తరపు నుంచి అనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. అదేం లేదు, ఎందుకంటే ఆర్కే గారు ఎప్పుడు 2 years క్రితమే నేను పోటీ చేయను, బీసీలకి టికెట్ ఇస్తారు అని చెప్పి మీడియాలో కూడా చెప్పారు. అది మేము ఎప్పటి నుంచో ఉన్నది. ఇది కొత్తగా ఆర్కే గారు వెళ్ళిపోవటం కానీ, దీంట్లో ఏదో మాకేదో తేడాలు రావటం కానీ, మేమేదో అసంతృప్తితో ఉండటం కానీ అదేమీ కాదు. ఇక్కడ బీసీకి టికెట్ ఇస్తారన్న విషయం 2 సంవత్సరాల క్రితమే ఆర్కే గారు చెప్పారు, ఇప్పుడు అదే ఫాలోఅప్ చేస్తున్నారు. అంతే తప్ప ఇదేదో కొత్తగా ఆయన వెళ్ళిపోవటం వల్ల బీసీలకి టికెట్ ఇచ్చారని ఆయన ఏదో అసంతృప్తి చేయటం కానీ అదేం లేదు. చాలా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా యాక్టివ్గా ఉన్నారు. పని చేయడానికి కూడా కార్యకర్తలు కానీ చాలా ఇదిగా ఉన్నారు. మొన్న ఒక మీటింగ్ జరిగింది, రథసారథి మీటింగ్, చాలా హ్యాపీగా జరిగింది, చాలా గొప్పగా కూడా జరిగింది. మరి మంగళగిరిలో బస్సు యాత్ర అయితే జరిగింది కదా, బస్సు యాత్ర ఫెయిల్ అయిపోయింది, జనాలు ఎవరు రాలేదు అనేసి అయితే ఈ టీడీపీ వాళ్ళ ప్రచారం అయితే చాలా అయితే జరిగింది. టీడీపీ వాళ్ళు అలాగే చెప్తారు కదా, బస్ యాత్ర రాలేదు, మేము మీటింగ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలను చూపించి దాంట్లో వాళ్ళు అయ్యే చూపిస్తారు కదా. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? బాగా జరిగింది, గొప్పగా జరిగింది, వాళ్ళకు ఉండాలిగా. ముందు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే పక్కన వాళ్ళని వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పుకుంటే వాళ్ళు కాస్త మనశాంతంగా నిద్రపోతారు. మేము ఇంత గొప్పగా ఉన్నాయంటే వాళ్ళకి నిద్ర కూడా ఉండదు. అర్థమైందండి. మొన్న నెంబర్ 1గా జరిగింది, చాలా బాగా జరిగింది. మాకు మీటింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు చూపించేసి వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళకి పాపం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చూసుకుంటారు. మరి ఇప్పుడు ఈ టీడీపీ జనసేన ఏదైతే అలయన్స్ ఉందో ఈ అలయన్స్ ఎఫెక్ట్ ఏమన్నా మీ మంగళగిరి కాన్స్టిట్యున్సీ పైన చూపించబోతుందంటారా? టీడీపీ జనసేన ఇప్పుడు వచ్చే షర్మిల గారు, ఏమన్నా కే పాల్ గారు వస్తే ఆయన కానీ ఎవరు వచ్చినా సరే, ఇంకేదైనా కొత్త పార్టీలు వచ్చినా రేపు ఏది వచ్చినా సరే వైసీపీనే వస్తుంది. ఏంటంత నమ్మకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే మార్క్ టార్గెట్ అనేసి టీడీపీ జనసేన వాళ్ళు చదువుతున్నారు. గెలిచేశారు, అక్కడికి ఆల్రెడీ గెలిచేశారు. ఇంతమంది కలిసి వస్తున్నారు అంటే ఆల్రెడీ గెలిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, ప్రూఫ్ చూపించాలి, అంతవరకే గెలిచేశారు. ఇంతమంది కలిసి ఒక్క ఆయన మీద వస్తున్నారంటే ఆలోచించుకోవాలి, అంతే కదా. ఆల్రెడీ గెలిచేశారు, కొంచెం ప్రూఫ్ చూపించుకోవాలి, అంతవరకే. మరి ఈ ఎన్నికల మీటింగ్ ఏదైతే ఎన్నికల ప్రచారం మీటింగ్ భీమిలిలో జరిగిందో సిద్ధం అనేసి అది తుస్సైందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు, ప్రజలను చెప్పింది వినాలి మనం. ప్రజలు ఏం చెప్పింది వినాలి, కానీ చంద్రబాబు గారు అలాగే చెప్తారు. ఎందుకంటే ఆయన అలాగే చెప్పుకోవాలి, పాపం ప్రశాంతంగా నిద్రపోరు లేకపోతే, అంతే కదా. ఆయన అలాగే చెప్తారు, ప్రజలు చెప్పాలి ఎలా ఉంది మీటింగ్, ఎలా జరుగుతుంది, రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు, ఇప్పుడు షర్మిల గారు కూడా చెప్పింది ఎవరు వినరు, వినే స్టేజ్లో లేరు జనాలు. ఫిక్స్ అయిపోయి ఉన్నాం, ఇక్కడ ఫిక్స్ అయిపోయాం, బ్లైండ్గా వెళ్ళిపోతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం. షర్మిల గారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎందుకని తిరిగి వచ్చారంటారు? ఆమె ఎందుకు వచ్చారో ఆమెకు కూడా తెలియదు. ఆమె ఎందుకు వచ్చారో ఆమెకు కూడా ఒక ఐడియా లేదు. ఏదో తెలంగాణకి వెళ్ళింది, తెలంగాణలో ఏదో జరిగింది. మరి ఆమె అంత ప్రజల కోసం గొప్పగా చెయ్యాలి అనుకున్నామా? ఆమె నిలబడాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, తిరుగుబాటు చేయాలి, ఈ ప్రజలకు నష్టం జరిగింది అని చెప్పాలి. నువ్వు పక్క వాళ్ళకి అమ్ముకుని మళ్ళీ ఆంధ్రాలోకి వస్తే మీనింగ్ ఉందా దానికి? ప్రజల కోసం నువ్వేంటి మాట్లాడేది? మేము చూసుకోలేమా? మేమున్నాం చెప్పుకోవడానికి, మా బాధలు ఏంటో మా కష్టాలు ఏంటో చెప్పుకోవడానికి మేమున్నాం. మీరెవరు చెప్పడానికి? నిలబడండి, అట్లయితే నిలబడి ఒక అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పోటీ చేయండి, అసెంబ్లీలో ఫైట్ చేయండి. అంతే తప్ప 10 మందిని వెనకాల పోగేసుకొచ్చేసి మళ్ళీ ఆ ప్యాకేజీ కోసం అక్కడేమో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు, ఇక్కడికి వచ్చి టీడీపీకి అప్పచెప్తారు, అంతే తేడా. మరి ఆంధ్రాకి ప్రత్యేక హోదా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎందుకని తేలేదు అనేసి ప్రశ్నిస్తున్నారు షర్మిల గారు. వస్తుంది, రేపు
రేపు వస్తుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా రావడానికి ఇప్పుడు ఇది క్వశ్చన్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆయన ప్రత్యేక హోదా మాకు వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు. ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు, మాకు ప్యాకేజీ కావాలన్నారు. ఈ రోజున వచ్చి 2 సంవత్సరాలు కరోనాకి పోయింది, 3 సంవత్సరాలు ఈరోజు 3 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేశారనేది కనిపిస్తుంది. 3 సంవత్సరాల్లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ స్టేట్లోనూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే దాన్ని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ఆలోచించుకోవాలి. 175 సీట్లు గెలవగలమని వైసీపీ వాళ్ళు అంత స్ట్రాంగ్గా చెబుతున్నారు. కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఆయన ఆత్మవిశ్వాసంతో చేసిన పనులు ప్రతి ఒక్కళ్ళు పేదవారి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆయన ఎంతకైనా వెళ్తారు. ఆయన పేదవారిని, బలహీన వర్గాలని, వారిని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారు తప్ప అందుకనే ప్రజలు గుండెలో ఆయన నిలబడిపోయారు.